వ్యాసపీఠం మహాభారతంలోని అనుశాసన పర్వం 2వ భాగం అందిస్తున్నవారు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు. భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమం ఒక పవిత్రమైన యజ్ఞం. దీన్ని ఆ విధంగా తయారు చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి గృహస్థుడు చేయవలసినటువంటి యజ్ఞములు 5 ఉన్నాయట. ఒకటి బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, నరయజ్ఞము, భూతయజ్ఞము అని. ఈ పంచయజ్ఞాత్మకమైనది గృహస్థాశ్రమం. బ్రహ్మయజ్ఞం అంటే వేదం చదవడం, చదివించడం, ఆచరించడం ద్వారా మనిషిని దివ్యస్వరూపునిగా దిద్దితీర్చేది. దేవతారాధన దేవయజ్ఞము, అతిథులను, బంధువులను, స్నేహితులను ఆదరించడం నరయజ్ఞం, పితృదేవతలకు చేసే శ్రాద్ధ కర్మలు పితృయజ్ఞం, జీవరాశులనన్నిటినీ చెట్టు, చేమ, రాయి, రప్ప సర్వము చైతన్యవంతములేనంటూ అవి తనలాంటివే అని ఆరాధించడం భూతయజ్ఞం. ఈ 5 మనిషిని భౌతిక ఆధ్యాత్మిక జీవిత సమన్వయంగా చెప్పబడ్డాయి. ఈ ఐహిక ఆముష్మిక సమన్వయం వల్లనే వ్యక్తి సంపూర్ణ మానవుడవుతున్నాడు. ధర్మార్థ కామమోక్షాలన్న చతుర్వర్గ సాధన వల్ల మనిషి సంపూర్ణుడవుతున్నాడు. ఈ పంచయజ్ఞాలకు గోవు ఆధారం కనుక వ్యవసాయాది కర్మలతో పాటుగా దాని గొప్పతనం సుదీర్ఘంగా గోదాన మహాత్మ్యం కింద వివరింపబడ్డది. తరువాత పితృయజ్ఞాన్ని గూర్చి విపులంగా వివరిస్తాడు భీష్ముడు. శ్రీకృష్ణదేవరాయల వారు తన రాజనీతిలో ఒక మాట అన్నాడు: పితృదేవ క్రియలను విధిన్ పితృక్రియల సూక్ష్మలగుట పితృభక్తుడవై శృతిశీల తపశ్శాంత అచ్యుత భక్తుల కొసగి పనుపుము ఉన్నతగతికిన్. దేవ పితృయజ్ఞాల్లో పితృయజ్ఞమే సూక్ష్మని శాస్త్రం చెబుతోంది కనుక పితృభక్తి కలిగి శ్రాద్ధ కర్మల్లో వేద విద్యావేత్తలై శీలం కలిగిన దైవభక్తులకు విరివిగా దానం చేసి పితరులను ఊర్ధ్వగతికి పంపించు అని రాయలవారి ఆముక్తమాల్యదలో వివరిస్తాడు. ఈ దృష్టితో భీష్ముడు శ్రాద్ధ కర్మలను చాలా దీర్ఘంగా వివరించాడు. ఈ యజ్ఞ స్వరూపం ఏమిటి, ఏ ద్రవ్యాలు కావాలి, దానం పుచ్చుకునేవారెవరు, దానం ఇచ్చేదేమిటి, ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ అధ్యాయం సాగుతుంది. తండ్రి, తాను, తన కొడుకు, ఈ 3 కేంద్ర బిందువులు భూత, వర్తమాన, భవిష్యత్ కాలకు సంకేతాలు. మనిషి పుట్టక పూర్వం, మరణించిన తరువాత ఏమవుతున్నాడు, ఈ విచారణ మీద వచ్చిందే ఈ దేవతా పితృయజ్ఞ సిద్ధాంతం. ఈ శ్రాద్ధయజ్ఞ సంబంధమైన ఒక ప్రసిద్ధ కథ చెప్పబడ్డది. శ్రాద్ధంలో గొడుగు, చెప్పులను దానం చేయడం ప్రశస్తమని చెప్పి ఈ చెప్పు, గొడుగులు లోకంలోకి ఎలా వచ్చాయో చెబుతాడు. జమదగ్ని బాణాలు వేస్తుంటే రేణుకాదేవి దూరం పోయిన వాటిని తేవటం ఒక క్రీడగా జరుగుతున్నది. మధ్యాహ్న వేళ ఆమె అలసిపోతే జమదగ్ని సూర్యుని కోపిస్తాడు. ఆయన ఈ గొడుగును, చెప్పులను సృష్టించి ఇచ్చాడట. ఇదొక విచిత్రమైన కథ. పరాశరుడు చెప్పిన అనేక ధర్మాలతో ఈ 3వ ఆశ్వాసం పూర్తవుతుంది. ఈ ధర్మాల్లో 100కి 90 వంతులు సాంఘిక నీతులు, సామాజిక శ్రేయోభద్రతలను దృష్టిలో పెట్టుకుని చెప్పబడ్డవే. మిగిలిన 10% ఆధ్యాత్మిక ధర్మాలు. పరుల ధనాదులకు ఆశించక ఇతరులను తన వంటి వారిగానే గౌరవిస్తూ ఈ సుఖదుఖాలనన్నిటినీ నీటిపై అలల్లాగా వస్తూ పోతుంటాయని భావిస్తూ సర్వభూతాలను దయతో చూస్తూ జీవించాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. విద్యకు జ్ఞానం ధ్యేయం కనుక అహంకారం వదిలి గురువులను ఆశ్రయించి నిర్మల ప్రబోధాన్ని పొంది శాంతంగా జీవించాలి. మనశ్శాంతి లేకుండా అవిశ్రాంత మనస్సుతో జీవించడం తనకు ఇతరులకు ఖేదకారకం. కాబట్టి విద్య లక్ష్యం మనశ్శాంతి లేదా సమత. సర్వేంద్రియాలతో కూడిన శరీరాన్ని, మనస్సును బుద్ధిలో ప్రవేశపెట్టి హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించడమే జీవిత ధ్యేయం అని చెప్పి భీష్ముడు చెబుతాడు. ఇలా సాగుతుంది అధ్యాయం. అయితే ఇక్కడ సంఘము, వ్యక్తి, దైవము ఈ 3కి సమన్వయం చెప్పబడుతోంది తప్ప దేనికది విడివిడిగా చెప్పడం ఉండదు. నేటి కాలంలో మనిషి పెంపొందించుకున్న విజ్ఞాన శాస్త్ర దృష్ట్యా సమన్వయం కంటే దేనికది విడివిడిగా చూడడం ప్రధాన అంశం అయిపోయింది. శరీరం అంటే సర్వాంగాల సమష్టి రూపం. మనస్సు, బుద్ధి, అహంకారము, హృదయము ఇవన్నీ కలిసి మనిషి. అంతేకాని ఏ అంగమునకు ఆ అంగం విడివిడిగా చూచి ఇది శరీరం అనలేం కదా. కనుక ప్రాచీన దృష్టిలో
సర్వ అవయవ సమష్టి రూపమైన శరీరం ప్రధానమైతే ఆధునికుల దృష్టి అంగప్రధానం అవుతోంది. కనుక భారతంలో రాజనీతి చెప్పినా ఆధ్యాత్మిక విద్యతో ముడిపెట్టి చెప్పబడుతుంది తప్ప క్షుద్ర రాజకీయవాదం కాదు. ఉదాహరణకు భీష్ముడు చెరువులు త్రవ్వించడం, చెట్లు నాటించడం గురించి చెబుతూ ఆయా పుణ్యకార్యాలు చేసినవాడే కాక అతని కులమంతా పుణ్యలోకాలను పొందుతుంది అని చెరువులు స్నానపాన వ్యవసాయ సాధనం పశుపక్ష్యాదులకు ఉపయోగిస్తుంది కనుక ఆ కర్మ స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది. నీడతో తన కింద నిలిచిన వారిని, పూలతో దేవతలను, పండ్లతో పితృదేవతలను సంతోషింపచేస్తుంది కనుక చెట్టు నాటడం గొప్ప ధర్మం అంటాడు కవి. మనం ఈ రోజున చెట్టు లేకపోవడం వల్ల వర్షాభావము, క్షామము, వాతావరణ కాలుష్యం కలుగుతున్నాయి కనుక వన మహోత్సవం పాటించాలి అంటున్నాం. నాటి మానవుడు లౌకిక ఆధ్యాత్మిక లోక సమన్వయం కల జీవన సూత్రాన్ని అవలంబించినందువల్ల నాటికి సాంఘిక ధర్మాలన్నీ ఆత్మసాధనులుగానే చెప్పబడ్డం విశేషంగా మనం భారతంలో గమనించాలి. కథ ముందుకు సాగుతూ పోతుంది. 4వ ఆశ్వాసం దగ్గరికి వెళ్ళేటప్పటికీ గృహస్థులకు దైవయజ్ఞం ఎలా చేయాలో చెప్పడం జరుగుతుంది. 3వ ఆశ్వాసంలో భూదేవి గృహస్థుడు ఏ కర్మలు చేయడంలో చెప్పడంతో ముగిసిపోతే అదే భావాన్ని కొనసాగిస్తూ భీష్ముడు 4వ ఆశ్వాసాన్ని ప్రారంభిస్తున్నాడు. మన జీవితంలో దీపము, ధూపము, అన్నము, పువ్వులు ఎంతో ప్రాధాన్యం వహిస్తున్నాయి. అవే దైవ యజ్ఞోపకరణాలుగా చేయమంటాడు భీష్ముడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. భక్తుడు ఫలాన్ని గాని, పత్రాన్ని గాని, పుష్పాన్ని గాని, తోయాన్ని గాని ఇస్తే ఆ భక్తితో ఇచ్చిన దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అని భగవంతుడి గీతలో అన్నట్లుగా భక్తితో ఏదిచ్చినా ఆ కోరికలను తీరుస్తాను, అనుగ్రహిస్తున్నాను అని అన్నట్లుగా దీపము, ధూపము, నైవేద్యము, పుష్పాలతో దేవతారాధన చేయడం గృహస్థునకు సంతోషంతో చేయదగ్గ విధి. ఆవునేయి దీపం, తెల్ల పూలు, కర్పూర ధూపం శ్రేష్టం. వీటితో దేవతలు అనుగ్రహిస్తారు. తగిన ఎట్టి ధూపము దేవతలకిచ్చి పరమ పుష్టియు ఆయువు పడయును కర్త. దేవతలు అర్హ కుసుమ పూజావిధి ప్రియమంది అప్పుడా వారి కోర్కెలు తీరుతురు. దీపదానం అంటే చూపు ఇవ్వడం కనుక చాలా శ్రేష్టమట. ఇతరుడిచ్చిన దీపం ఆర్పివేస్తే వాడు అంధుడవుతాడట. తన ఇంట కలుగునన్నము మును దేవతలకు నివేద్యముగా చేసి పురుషుడు కృతకృత్యుడు కావాలే అని భీష్ముడు అనడం గీతలో భగవంతుడు ఎవడు భగవదర్పణం చేయకుండా తానే తింటున్నాడో వాడు తక్కువ ఆయుస్సు కలవాడవుతున్నాడు అన్న మాటను జ్ఞప్తికి తెస్తుంది. ఈ ధూపదీపాదులతో భగవంతుని పూజిస్తేనే నహుషుడు దేవేంద్రుడైనాడని ఒక చిన్న కథ చెప్పాడు భీష్ముడు. ఈ కథ మనకు అరణ్య పర్వంలో వస్తుంది. అక్కడ నహుషుడు ఇంద్రుడై సప్తర్షి శాపంతో కొండ చిలువైనాడని చెప్పి ఇక్కడ ధూపదీపార్చనల వల్ల నహుషునకు ఆ దేవేంద్ర పదవి వచ్చింది అని చెప్పడం వింతగా ఉంటుంది. భారత కథా నిర్మాణం చాలా చిక్కగా ఉంటుంది. ఒకే కథను 5-6 పర్వాల్లో చెబుతాడు. ఒకచోట ఒక అంశం చెప్పి ముగించి మరొక చోట తరువాత అంశం చెప్పి ఇలా 5-6 పర్వాల్లో 5-6 అంశాలు చెబితే తెలివిగల పాఠకుడు వాటినన్నిటినీ పూలు కూర్చుకొని దండ అల్లినట్లుగా సంపూర్ణ కథను అల్లుకోవడం జరుగుతుంది. ధర్మరాజు ఒక చిత్రమైన ప్రశ్న వేస్తాడు తాతగారికి. పురుషుడు 100 ఏళ్ళు బ్రతుకుతాడని కదా వేదం చెబుతున్నది, మరి చాలామంది బాల్యంలోనే చచ్చిపోతున్నారు, ఇది లోకంలో చూస్తున్నాం కదా, దీనికి కారణం ఏమిటి అని. భీష్ముడు, నాయనా, సదాచారం ఆయువును పెంచుతుంది, దురాచారవంతుడు తన ఆయువును తానే కుంచుకుంటున్నాడు అని వాటిని వివరిస్తాడు. కోపము, హింస, అసత్యము, పరస్త్రీని కామించడం మొదలైన వాటి వల్ల మనిషి తనను తానే చంపుకుంటున్నాడంటూ సుదీర్ఘంగా వివరిస్తాడు. సదాలోచన, సత్ప్రవర్తన ఆయుస్సును పెంచేవని తెలిసిందే కదా మనకు. దురాలోచన, దుష్ప్రవర్తన ఆయుస్సును నశింపచేస్తాయి. ఇవాళ మనకు తటస్థపడ్డ వాతావరణ కాలుష్యం లాంటివి మనకు మనం కల్పించుకున్నదే తప్ప సృష్టి తానై కల్పించింది కాదు. మళ్ళీ మనమే వాటికి బలవుతున్నాం. కనుక 100 ఏళ్ల నిండు జీవితాన్ని పెంచుకున్నా త్రుంచుకున్నా దానికి కారణం మనమే అని భీష్ముడు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ ఆచారాలన్నిటిలో మేలైనది సకల భూతములందును సదయుడగుట అని ముగిస్తాడు విశాల హృదయుడైన భీష్ముడు.
నేటి మానవ హింసా ప్రవృత్తికి ఇది ఎంత గొడ్డలి పెట్టుగా ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు చాలామంది నిరూపించిన సత్యమే, ప్రపంచంలో ప్రతి పదార్థము చైతన్యవంతమేనని. కనుక భీష్ముడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం విచారించి అనుసరించదగ్గవి. అన్నాదములు ఎలా మెలగాలి, ఉపవాసం వల్ల జరిగే మేళ్ళేమిటి, ఏ ఏ కాలాల్లో ఉపవసిస్తే ఏ ఏ ఫలాలు కలుగుతాయి వివరించి తరువాత సాంఖ్యయోగాది ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తాడు. తిక్కన గారు ఈ తాత్విక విషయాలను చెప్పిన శైలి మన తెలుగు సాహిత్యంలో ఒక మహా అద్భుత విషయం. సారస్వతంలో తాత్విక శైలి లేదా ఇతిహాస శైలి అని ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. సంస్కృతంలో వ్యాస మహర్షి శైలి దానికి ఉదాహరణగా శ్రీ అరవిందులు అన్నారు. అలాగే తెలుగులో తిక్కన గారిలోనే ఈ అద్భుత రచన కనిపిస్తుంది. ఆంగ్లంలో సబ్లైమ్ స్టైల్ అని అంటారు. దానికి తెలుగులో తిక్కన గారి శైలి గొప్ప ఉదాహరణ. ఆయన చెబుతున్నాడు సాంఖ్యయోగంలో, చతుర్వింశతి తత్వంబులు వివరించదా, 24 తత్వాల గురించి చెబుతున్నాను విను అంటూ ఆయన రాసిన పద్యం ఇది. అవధరింపుము భూతంబులైదు తద్గుణములు 10 ఇంద్రియములు మనంబు బుద్ధియును మహేష అహంకారమును ప్రకృతియునాగ తత్వంబులిరువది 4 పులుచు అన్న పద్యరచన మరలా తెలుగులో ఒక శ్రీకృష్ణదేవరాయల్లో తప్ప ఇతరత్ర ఎక్కడా కనిపించదు. పద్యంలో వాక్యము పాదము తెగవేసినట్లుంటుంది. ఎక్కడా పొల్లు మాట ఉండదు. మరలా సరళంగా సులభంగా ఉంటుంది. ప్రతివాడికి అర్థమవుతూనే ఉంటుంది. కానీ ఒక దివ్యమైన వెలుగు ఉంటుంది ఆ రచనలో. కనుకనే తిక్కన గారు ప్రతి తెలుగువాడికి ప్రొద్దున్నే స్మరించదగ్గవాడైనాడు. ఆయన దృష్టిలో ఈ భారతాన్ని ప్రతి సామాన్య మానవుడు చదువుకొని తరించాలి అన్న దివ్యమైన భావన ఉన్నది. కనుక ఆయన వ్రాసిన భాషా పద్యము మనందరకు చక్కగా అర్థమవుతుంది. ఈ ఆశ్వాసంలోనే ఒక పిట్ట కథ వస్తుంది. అది చాలా చిత్రంగా ఉంటుంది. వ్యాస మహర్షి దారి వెంట నడుస్తున్నాడు. ఒక కుమ్మరి పురుగు దొర్లుకుంటూ వగర్చుకుంటూ పరిగెత్తుతున్నది. ఎందుకే అలా భయంతో పరిగెత్తున్నామన్నాడు వ్యాస మహర్షి. స్వామి, వెనక బండ్లు వస్తున్నాయి, వాటి చక్రాల కింద పడితే ఇంకేమైనా ఉందా అన్నదట. ప్రతి జీవికి ప్రాణమంటే తీపి కదా అని జాలిపడ్డ మహర్షి దానికి ఉత్తమ మానవ జన్మను అనుగ్రహించాడని, అది క్రమంగా రాజై పుట్టి మరలా చచ్చి మరలా ఉత్తమ తత్వవేత్తగా పుట్టి తరించాడు అని చెప్పి ఈ కథ ముగిస్తాడు. ఈ కథ తాత్పర్యం ఏమిటని చూస్తే, కీటకమే శ్రీకృష్ణుడు. అక్కడ నుండి పరిణమిస్తూ పోయిపోయి జన్మల మెట్ల మీదుగా శిఖరాన ఉన్న కృష్ణుడైపోవడం ఆధ్యాత్మిక అన్వేషణలో మానవుడు సాధించేది. పురుగు దగ్గర నుండి కృష్ణుని దాకా ఎన్ని అంచెలుంటాయో భారతంలో అన్ని అంచెలుగా పాత్రలుగా చెక్కి నిరూపిస్తాడు మహర్షి. ఇంతకంటే ఆశ్చర్యకరమైన కథా రచన కవిత్వం ఎక్కడైనా ఎలా ఉంటుంది? ఈ ఆశ్వాస ఉమామహేశ్వర సంవాదంతో ముగిసి మరలా దానితో 5వది ఆరంభింపబడుతుంది. ఈ పర్వంలో ఈ ఆది దంపతుల సంవాదం చాలా ఆనందంగా అందంగా ఉంటుంది. 4వ ఆశ్వాసం చివరలో ఈ సంవాద ఆరంభం పరమ రమణీయంగా జరుగుతుంది. పార్వతి భర్తను ప్రశ్నిస్తుంది, స్వామి, నీకు 4 ముఖాలు కలిగిన కారణం ఏమిటి? నీ కంఠం నల్లగా ఉంది దేనికి? నీవు పినాకాన్ని ఆయుధంగానే గ్రహించావు దేనికి? నీకు ఎద్దు వాహనం ఎలా అయింది? నీవు శ్మశానాన్నే నివాసంగా ఎందుకు అంగీకరించావు? బూడిద పూత పాములే హారాలుగా ఎందుకు స్వీకరించావు? ఇలా 5 ప్రశ్నలతో పార్వతి చివరి ఆశ్వాసాన్ని ప్రారంభిస్తుంది. శివుడు దాని సమాధానం చెబుతూ అంటున్నాడు, పూర్వం సుందోపసుందర మరణార్థం తిలోత్తమును సృష్టించాడు బ్రహ్మ. ప్రకృతిలో ప్రతి సుందర వస్తువు నుండి తిల అంత అంటే నువ్వు గింజంత ఉత్తమ సారాన్ని గ్రహించి నిర్మించాడు. కనుక ఆవిడ పేరు తిలోత్తమ. ఆమె ఆ రాక్షసుల దగ్గరకు పోతూ నాకు ప్రదక్షిణం చేస్తే ఆమె తిరుగున దిక్కుకు ఒక్కొక్క ముఖం ధరిస్తూ వచ్చాను. ఈ విధంగా ఆవిడ 4 దిక్కులు తిరిగేటప్పటికి నాకు 4 ముఖాలు వచ్చాయని చెప్పి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తాడు శివుడు. అమృతాన్ని చిలికే వేళ పుట్టిన విషం త్రాగినందువల్ల కంఠానికి నలుపు రంగు వచ్చింది అంటూ 2వ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. 3వ ప్రశ్న, నేను తపస్సు చేసుకుంటుంటే ఆలమందర నా నిష్టను పాడు చేశాయి, వాటిపై కోపిస్తే నేను బ్రహ్మ ఎద్దును సృజించి నాకు ఇచ్చాడు, అందుకని నేను ఎద్దును వాహనంగా చేసుకున్నాను అన్నాడు. శ్మశానాలు ఎందుకుంటాను అంటే, మోక్షార్థులు మహాయోగులు తపస్సు చేసుకోవడానికి అంతకంటే ప్రశాంతమైన స్థలం లేదు కనుక. పైగా పిశాచాలు లోకాలను భయపెడుతుంటే వాటిని అదుపులో పెట్టడానికి నేను శ్మశానవాసినైనాను అన్నాడు శివుడు. చివరి ప్రశ్నకు, పాములు బూడిద నాకు ఎందుకు ఆభరణాలైనాయి అంటే, నాది ఉగ్రస్వరూపం, ప్రపంచము శీత ఉష్ణ శక్తి సమన్వయము, విష్ణుడు
శీతశక్తి స్వరూపము, నేను అగ్నిశక్తి స్వరూపం కనుక ఈ ఉగ్రస్వరూపాన్ని ధరించాను అన్నాడు. ఇక్కడ నుండి 5వ ఆశ్వాసంలో వర్ణాశ్రమాచారాలను వివరించమని పార్వతి అడగడం, దానికి శివుడు సమాధానం చెప్పడం, తరువాత తపస్వరూపాన్ని వివరిస్తూ శివుడు ఆ రోజుల్లో ఉన్న ఆశ్రమ వ్యవస్థను ఈ విధంగా వివరిస్తున్నాడు. వానప్రస్థులు ఇంద్రియ నిగ్రహంతో ధర్మకర్మలు చేస్తూ నియమిత ఆహారులై యోగాభ్యాసం చేసి మృతి పొంది కొన్నాళ్ళు స్వర్గాన్ని అనుభవించి తిరిగి జన్మిస్తారు. మరికొందరు మౌనులు ఉపవాస వ్రతాదులు ఆచరిస్తారు. వీరిలో వైఖానసులది చాలా కఠినమైన వ్రతం. ఎందుకంటే రాళ్లతో ధాన్యం చితక్కొట్టుకుంటూ మరికొందరు పండ్లు, ఆకులు, నీరు, గాలిని త్రాగుతూ తింటూ బ్రతుకు సాగిస్తారు. ఇలా వానప్రస్థాల్లో భేదాలున్నాయట. బహుశా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమ ధర్మాలు ఉండేవి కాబోలు. బుద్ధదేవుని అవతార కాలం నాటి ఇలాంటి వ్రతనిష్ఠులు, అగ్నిహోత్రులు ఉండేవారని, వారిది మార్గం కాదని తాను మహాబోధి అంటే జ్ఞాన మార్గాన్ని స్థాపించాడని పండితులు అంటున్నారు. కనుక భారతకాలం నాటి వర్ణాశ్రమాచార వ్యవస్థనే వ్యాసమహర్షి గ్రంథస్థం చేసి ఉంటాడు అని మనం అనుకోవచ్చు. తర్వాత గృహస్థ ధర్మ వివరణం వస్తుంది. అతిథి సేవ, అనాథులకు ఆహారాదులిచ్చి ఆదుకోవడం మొదలైనవి ఇతర ఆశ్రమాల్లో అసాధ్యం కనుక గృహస్థాశ్రమంలో 16వ పాలు కావట ఇతర ఆశ్రమాలు. క్షమయు, సత్యంబు, కృపయు, శౌచమును, గురులవలని భక్తియు, ఆయువు పొలుపునిచ్చు, అలుక బొంకు క్రూరత, శుచితాపగమము, గురు విరోధము, ఆయువు కడుకుందచేయు. ఆయుర్వృద్ధి కారణాలట ఓర్పు, సత్యవచనము, దయా, శుచిత్వము, పెద్దల యందు సేవాభావము. ఆయుస్సును కుదించేవి కోపము, అసత్యము, క్రూరత్వము, శుచిత్వం లేకపోవడం, పెద్దల యందు విరోధము. ఎందుకంటే సత్యము, శౌచము సాత్వికములని, లోభము, అనురక్తి రాజసములని, అసత్యము, క్రూరత్వము, భయము, అలసత్వము తామసములని శివుడు వివరించడం జరుగుతుంది. మనిషి శరీరం కంటే మనస్సు, ఆలోచనలు ముఖ్యమని మనస్తత్వశాస్త్రానుగుణ్యంగా ఈ విషయాన్ని వివరించడం చాలా చిత్రంగా ఉంటుంది. నేటి మనస్తత్వశాస్త్ర పరిశోధనలు నిరూపించిన సత్యం ఇదే. ఆధివ్యాధులు, విప్లవాలు, హింసా ప్రవృత్తివి నేటి సమాజాన్ని నాశనం చేస్తున్నాయి కదా. దీనికి కారణం ఏమిటి అంటే మనస్తత్వశాస్త్రవేత్తల ప్రకారం మనిషిలో దైవ ధర్మభావనా లోపమేనంటూ ప్రాచీన కాలంలో మతం వీటి నుండి మనిషిని రక్షించిందని, మతభావన మనిషికి వరమని వివరిస్తున్నారు. ఇక్కడ మతం అంటే దైవభావన తప్ప కలహించుకునే రాజకీయాలు, వాటిలో పెనవేసుకున్న జాతి భేదాలు కావు. స్వామి వివేకానంద అన్నాడు, మతమంటే ఆత్మాన్వేషణ, ఆత్మానుభూతి అని. ఇదిగో ఈ దృష్టితో మనస్తత్వశాస్త్రం వివరిస్తూ వచ్చింది. ఈ శాస్త్ర దృష్టికి అనువైన మరొక విషయం శివుడు స్వప్నాల గురించి వ్యాఖ్యానించిన విషయం. పార్వతీదేవి స్వప్నస్వరూపం ఏమిటి వ్యాఖ్యానించమంటే శివుడు అంటున్నాడు, స్వప్నమనగ సుప్తజన మనశ్చేష్ట అదియుకాంసు ఒగి అనాగతముల కాన కలలు సూచకముల గుభా విశుభాశుభోదయముల కనుచు చెప్పి. స్వప్నం అంటే నిద్రించే మనిషి యొక్క మనోవ్యాపారము అని నిర్వచించడం చాలా శాస్త్రీయంగా ఉంది. స్వప్నంలో ఉన్నది మనస్సే, కాకపోతే అదొక లోపలి పొర. ఆ స్వప్నం రాబోయే శుభాశుభాలను సూచిస్తుంది అన్నమాట 100% నేటి పాశ్చాత్య మనస్తత్వశాస్త్రం చెప్పిన సత్యమే. కొన్ని వేల కలలను వివరించిన శాస్త్రవేత్తలు గతించిన జన్మ విషయాలుగాను, రాబోయే విషయాలకు సూచికాలుగాను, మతానుభవ సంకేతాలుగాను కళలను వివరించారు. కనుక భారతం చెప్పిన ప్రతి అంగుళము సత్యమే. తరువాత దైవ పౌరుష వివరణం వస్తుంది. అసలు ఈ శివపార్వతీ సంవాదమంతా దాని ద్వారా చెప్పిన ధర్మాలన్నీ పూర్వం చెప్పినవే అయినా శివుని ఆమోద ముద్ర కోసం మరలా ఆయన నోటి నుండి చెప్పించి ధర్మాలను అనుశాసించడం ఇక తరువాతి పర్వాల్లో లేదు కనుక ఈ పర్వంలో దానికి సమాప్తి శివుని నోటి గుండా చేయించడం వ్యాస కథా నిర్మాణంలో ఒక భాగంగా మనం గ్రహించవచ్చు. తరువాతి పర్వాలలో ఈ ధర్మ ప్రస్తావన రాదు, వచ్చినా చాలా స్వల్పంగా ఉంటుంది. పునర్జన్మ విషయం చెప్పింది ఒక హిందూ మతమే. దాన్ని ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా ధృవీకరించారు, మహాత్ములు దర్శించి వ్యాఖ్యానించారు. పార్వతి ప్రశ్న వేస్తుంది, మనుష్యులు ఈ పునర్జన్మ విషయంలో సతమతమవుతుంటారు కదా, అదే శృందా లేదా అని వివరించమని అడిగితే శివుడు నవ్వుతూ అన్నాడు, కలదది ఊరక కానగనలవియే శృతివాక్య సమితి అర్థంబులపై నిలిచిన శ్రద్ధన్ క్రమమున తెలివుందిన కాక ఎట్టి ధీమంతులకున్. ఎంత ప్రజ్ఞావంతునికైనా
అది ఊరికే తెలిసేది కాదు. వేదార్థ భావనతో శ్రద్ధగా పరికిస్తే తప్ప అని అది లేదన్న వారిని లేతనవ్వుతో కాదన్నట్లు సూక్ష్మంగా వివరిస్తాడు. అనేక దాన ధర్మాలతో పాటుగా ఆత్మ సాయుధ్య ప్రాప్తి కనువైన సాంఖ్యయోగాదులు చెప్పి పార్వతిని కాంతాధర్మాలు చెప్పమని ప్రశ్నిస్తే ఆమె సతీధర్మం వివరించడంతో ఈ సంవాదం ముగుస్తుంది. ఇందులో స్పృశించని విషయం అంటూ లేదు. ఇదొక్కడి చాలు భారతం చెప్పిన ధర్మాలు ఎలాంటివో మచ్చుకు చూడాలనుకున్న వారికి. తర్వాత భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన విష్ణు సహస్రనామాలు, శ్రీకృష్ణ మహాత్మ్యము వస్తాయి. తరువాత కృష్ణుడు ధర్మరాజుకు శివుని మహిమను వ్యాఖ్యానిస్తాడు. ఈ విధంగా ఈ పర్వం శివ విష్ణు లేదా హరిహరనాథ తత్వానికి పరాకాష్ఠగా రచింపబడినట్లు తోస్తుంది. చివరకు భీష్ముని శరీరత్యాగ ఘట్టం ఒక అద్భుత రచన. ఈ విషయం ముందుగానే చర్చింపబడ్డది. గంగాదేవి పుత్రశోకంతో వచ్చి నెమ్మోముపై నశ్రులు క్రమ్మగా సనుదించి ధర్మరాజాదులతో కొడుకు మహాగాథ చెప్పి విలపిస్తుందట. ఈ దుఃఖం గంగదే కాదు, మనదిన్ని. అలాంటి మహాకథ భీష్ముని జీవితం. రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంత మహోదత్తమో భారతంలో భీష్మ పాత్ర అలాంటిది. అప్పుడు వ్యాసమహర్షి గంగను అవతారుస్తూ, నీవు శోకంబు తక్కుము, నీ సుతుండు పరమగతి నొందే, శాప సంప్రాప్తి చేసి వసు మర్చుడై వర్తించే అసదృశ ప్రభావుడాతడు వగపేల దేవి నీకు అంటూ, నీ కొడుకు శాపవశాత్తు పుట్టిన అష్టమ వసువు అని ఆది పర్వంలోని అతని జన్మ వృత్తాంతాన్ని అదుగుతాడు వ్యాసుడిక్కడ. మన మనస్సుల్లో భీష్మ చరిత్ర అంతా ఒక చక్రాకారంగా గిర్రును తిరిగిపోతుంది. ఇందుకే ఆనుశాసనిక పర్వానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని వ్యాసుడే అన్నాడు. కొడుకులు, మనవళ్ళు, ముని మనవళ్ళు 3 తరాలు చూసిన మురుసలి భీష్ముడు మానవ సంపూర్ణ జీవితం అంటే అతనిదే. అతని శరీర త్యాగంతో ఈ పర్వం పరిసమాప్తమవుతుంది. బహుశా పుస్తకాల అచ్చులోకి రాక మునుపటి కాలంలో ఎవరో ఒక పౌరాణికుడు వినిపిస్తుంటే ఊరంతా శ్రద్ధగా విన్న రోజుల్లో మనిషిలో ఒక సమ్యక్ శ్రవణము అనే వరం ఉండేది. వినే విషయాన్ని చక్కగా మనస్సు పెట్టి వినగలగడం. ఆయుస్సు, సంపద, వినయము, విద్య, ధర్మము, సంతానము వంటివి ఎవరికి ఏది కోరుకుంటారో వారికి అది భారత శ్రవణం వల్ల లభిస్తుంది అని నన్నయ్య గారు అంటారు. అంటే వ్యాసమహర్షి చెబుతున్నాడు అనమాట. అలా వినే శ్రోతలకు ఇవి దుర్లభం కాదు. గీతను ముగిస్తూ కూడా భగవంతుడు ఇలాగే అన్నాడు, ఎక్కడ పార్థుడు, పార్థసారథి ఉంటారో అక్కడ విజయము, సంపద, నీతి, విభూతి ఉంటాయి అని. ఇది ఆనాటి వక్త అయిన కవి మనోధర్మం, అతడు ఉద్దేశించిన ప్రయోజనం, విశ్వశ్రేయస్సు. కాబట్టి ఈ ఆనుశాసనిక పర్వం సకల ధర్మాలను నిశ్చయించింది కనుక పండితులు దీన్ని కీర్తిస్తున్నారని ఆది కవి ఆది పర్వంలోనే అన్నాడు. భారతానువాదాన్ని ప్రారంభిస్తూనే ఆది పర్వంలో అవతారికలో వ్యాసమహర్షి యొక్క ఆత్మను తెలుగులోకి అవతరింప చేయడానికి ప్రయత్నించిన నన్నయ్య భట్ అన్నాడు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మవిధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రంబని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, కవిశ్రేష్ఠులు మహాకావ్యమని, పౌరాణికులు పురాణరాశి అని, శాస్త్రవేత్తలు శాస్త్రమని స్తుతిస్తున్న ఈ మహాభారతానికి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించుకున్న నన్నయ్య భట్టు చెప్పిన సమాధానం, ఆయురర్ధులకు దీర్ఘాయురవాప్తియు, అర్థార్థులకు విపులార్థములును, ధర్మార్థులకు నిత్యధర్మ సంప్రాప్తియు, వినయార్థులకు మహావినయమతియు, పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు, సంపదర్థులకు ఇష్ట సంపదులను కావించునెప్పుడు భావించు వినుచుండు వారికి ఈ మహాభారతంబు, భక్తియుక్తులైన భాగవతులకు శ్రీవల్లభుండు భక్తవత్సలుండు, భవభయంబులెల్ల పాచి ఇష్టార్థ సంసిద్ధి కరుణతోడ చేయును అని. భారతాన్ని వినడం, విన్నందువల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే, ఆయుస్సు కోరుకునే వాళ్లకు దీర్ఘాయువునిస్తున్నది, అర్థాన్ని కోరిన వాళ్లకు అర్థం ఇస్తున్నది, ధర్మం కోరే వాళ్లకు ధర్మాన్ని, వినయం కోరే వాళ్లకు వినయాన్ని, పుత్రార్థులకు పుత్రులను, సంపదలు కావాలనుకో వాళ్ళ సంపదలను ఇస్తున్నది అని అన్నప్పుడు ఎలా ఇస్తుంది భారత శ్రవణం అని అంటే, భావించు వినుచుండు వారికి. ఒక కథను గాని మాటను గాని మనం విన్నప్పుడు దాన్ని భావన చేస్తే, చింతన చేస్తే ఆ చెప్పినటువంటి విషయంలో ఉన్న ఫలితం శ్రోతకు లభిస్తుంది. వినటం అంటే మనోవాక్కాయములన్న మూడిటిని ఏకం చేసి చెప్పబడుతున్న విషయంలో లీనం చేయడం, నేను అన్న భావాన్ని పూర్ణంగా లేకుండా చేసుకోవడం.
దీన్నే సమ్యక్ శ్రవణమని బుద్ధ భగవానుడు అన్నాడు. కఠోపనిషత్తులో, గీతలో వినగలిగే శిష్యుడు దొరకడం చాలా దుర్లభమని, అలాగే చెప్పగల గురువు లభించడము అంతకంటే దుర్లభమని, ఇద్దరూ కలిస్తే చెప్పబడ్డ విషయ ప్రయోజనం సమృద్ధిగా లభిస్తుంది. కనుక భారతాన్ని ఎలా వినాలి అంటే సమ్యక్ శ్రవణం ద్వారా వినాలి తప్ప మనస్సును ఎక్కడో పారవేసి వినడం కాదు. అందుచేతనే జీవితంలో ప్రతి కర్మ కూడా యోగమే అవుతుందని పెద్దలు అంటారు. ఎప్పుడవుతుంది అంటే నీ మనస్సును సర్వాత్మన చేస్తున్న పనిలో లీనం చేసి నిరహంకార ప్రవృత్తితో ఏ పనైతే నువ్వు చేస్తావో ఆ పని యోగమే లేక కర్మయోగమే అంటూ గీతలో భగవానుడు చెప్పినట్లుగా ఎవడు ఈ భారత శ్రవణాన్ని చక్కగా చేస్తాడో వాడికి ఈ ఫలితం లభిస్తుంది తప్ప అన్యులకు కాదు అని మొదట్లోనే నన్నయ్య భట్టు మనకు ఈ విషయాన్ని సూచించాడు. కనుక ఆనుశాసనిక పర్వమంతా అనేక ధర్మాలను జల్లించి వివరించినటువంటి పర్వం కనుక, ధర్మాన్ని అనుశాసించిన పర్వం కనుక ఇది ఉత్తమోత్తమని వ్యాసమహర్షి అలాగే నన్నయ్య భట్టు దీన్ని కీర్తించారు. అందుచేత ఆనుశాసనిక పర్వం మానవ జాతికి ఒక గొప్ప ధర్మసాధనంగా తెలుగులోకి అవతరింపచేసిన తిక్కన గారికి మనం నమస్కరించాలి. మహాభారతంలోని అనుశాసన పర్వం 2వ భాగం విన్నారు. అందించిన వారు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు.